హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు టెక్ ఆధార్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము క్యాన్వా అప్లికేషన్ ఏదైతే ఉందో అది బేసిక్గా స్టార్టింగ్ నుంచి మనకి ఓన్లీ మామూలు ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్గా ప్రొఫెషనల్ వాడాలి అనుకుంటే మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ అనేది పే చేయకుండా మనం ఈ ప్రో ఫీచర్స్ని ఎలాగైతే వాడుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది ఓన్లీ కేవలం 2 minutes పడుతుంది మనము మన నార్మల్ అకౌంట్ నుంచి ప్రో అకౌంట్కి మార్చుకోవడానికి. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ. సో దీనికి అయితే మీరు ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. సో ఈ వీడియోలో అయితే మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మరిన్ని ఇన్ఫర్మేషన్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్తే నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. ఫస్ట్ మీ క్రోమ్ బ్రౌజర్లో క్యాన్వాని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీ జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీరు ప్రో అనేది అవ్వాలి అనుకుంటే మీరు అక్కడ గెట్ క్యాన్వా ప్రో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చేసి అది అమౌంట్ అనేది అడగడం జరుగుతుంది. సో ఇంత అమౌంట్ పే చేస్తే మాత్రమే మీరు అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు ప్రో ఫీచర్స్కి. తర్వాత మీకు క్రోమ్ ట్యాబ్లో వచ్చేసి ఎంఎఫ్ఏ టూల్స్ అని అయితే టైప్ చేయాలి. ఎంఎఫ్ఏ టూల్స్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఆప్షన్ వస్తుందో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత పైన మీకు 3 dots కనిపిస్తున్నాయి కదా, అందులో బ్లాగ్ అని ఉంటుంది. బ్లాగ్లోకి వెళ్తే మీకు అక్కడ ఫస్ట్ క్యాన్వా ప్రో టీమ్ లింక్స్ 2024 అని ఉంటుంది కదా, దాని మీద కిందకు స్క్రోల్ చేస్తే కింద మీకు టీమ్ లింక్స్ అని కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కొంచెం స్క్రోల్ చేస్తే మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. 1 2 3 4 వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ అని. అక్కడ మీరు టీమ్ నుంచి టీమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైనా టీమ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు మీ క్యాన్వా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు, లేదంటే మీ క్యాన్వా యాప్ ఉంటే అట్లా వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీకు ఇన్విటేషన్ వస్తుంది. జాయిన్ టీమ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకైతే ప్రో మెంబర్షిప్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రో మెంబర్షిప్ ఇదైతే మనకి ప్రో మెంబర్షిప్కి మారిపోయి మనకి ఐకాన్ అనేది మనకు పారిపోతుంది మన లేబుల్ పక్కన. సో ఇక్కడ మీకు ఒక ప్రొఫైల్లోకి వెళ్తే మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఎంఎఫ్ఏ టూల్స్ అని, ఒకటి పర్సనల్ అని. పర్సనల్ అయితే మీకు ప్రో మెంబర్షిప్ ఉండదు. ఎంఎఫ్ఏ టూల్స్ వాళ్ళది అయితే ప్రో మెంబర్షిప్ ఉంటుంది. సో వాళ్ళది యూజ్ చేసుకోవచ్చు మీరు. సో నేను ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో బెటర్గా ఇప్పుడు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది తీసుకొని అందులో ప్రో అని ఏదైతే ఉంటుందో దాన్ని నేను ఇప్పుడు ఫ్రీగా ఎడిట్ చేసి నేను డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. సో లైవ్లో ఇక్కడ చూడండి. అప్లికేషన్ నుంచి ప్రో అప్లికేషన్గా ఎలా మార్చుకోవాలి ఫ్రీగా అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకవేళ ఈ వీడియోలో కనుక ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్, బాయ్.